చెప్పుకుంటాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. అలాగే అసతోమయ, సత్యమయ, తమసోమయ, జ్యోతిర్గమయ, మృత్యున్మయ, అమృతమంగమయ అని వేదాల్లో చెప్పబడింది. ప్రియులారా, సామవేదంలో చెప్పబడింది. కనుక మనము నమ్మేటువంటి దేవుడు నిజమైన దేవుడా కాదా అనేది మనం ఆలోచించాలి. అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలోకి నడిపించడానికి ఆ వేదవేతుడు మన మధ్యలోనికి వచ్చాడు. భూమికి అనుమతిపురంలో బలి అయ్యాడు, తిరిగి లేచాడు. ప్రియులారా, మృత్యున్మయ, అమృతం మరణం నుంచి లేచినటువంటి వాడు అది యేసుక్రీస్తు ప్రభుల వారు. జ్యోతిర్గమయ అని చెప్పాడు. చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి ఎవరైన యేసు వారు భూలోకానికి వచ్చాడు. కనుక మనం నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయన నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకున్నప్పుడు మన జీవితంలో రక్షణ అనేది ప్రారంభమవుతుంది. మోక్షానికి వెళ్ళడానికి మనకు నిజమైన మార్గం యేసుక్రీస్తు అని అనేక వేదాల్లో కూడా చెప్పబడింది. కనుక